కొత్త జాబు? ఎలా ఉంది ఏంట్రా, ఆఫీస్లో బిజీ స్టార్ట్ అయింది. మీ ఆఫీస్లో బీజీ జరిగితే నీకు టెన్షన్ ఎందుకురా? ఒక్క నిమిషము. హలో, యా, ఓకే. బిజీ నెగిటివ్ వచ్చింది మామ నాది. నెగిటివ్ ఏంట్రా? అంటే మీకు ఎవరికి చెప్పలేదురా, పరువు పోతుందని. అప్పుడు ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ ఉంటే నేను ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి జాబ్లో జాయిన్ అయ్యాను. నెగిటివ్ వచ్చింది, ఇందాక కాల్ వచ్చింది. ఫేక్ ఎలా పెట్టామా? ఒక్క మాటనే చెప్పాలి కదా. అలా అయిపోయిందిరా, సిచ్యువేషన్ అలా వచ్చింది. అయినా ఏమో జాబ్ పోయింది. అయినా ఇంటెలిజెంట్గా ఆలోచిస్తావు, ఇలాంటి డెసిషన్ ఎలా తీసుకున్నామా? ఏంటో మావా తెలియదు, ఆ రోజు సిచ్యువేషన్ అలా ఉన్నింది, సో పెట్టేశాను. ఇప్పుడు చూస్తే నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, టెన్షన్స్ చాలా ఉన్నాయి రా. అసలు ఇంట్లో చెప్పలేను ఈ విషయం. నెక్స్ట్ ఇంకో జాబ్ చూసుకుందాం అనుకుంటున్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయినా ఫేక్ పెట్టిపోతే ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా ప్రాబ్లమే మావా. ఈరోజు బీజీవీ అన్నారు, రేపు పొద్దున్న పర్ఫార్మెన్స్ అంటారు. అదే మనం జెన్యున్గా స్కిల్స్ నేర్చుకొని వెళ్తే ఈ కంపెనీ కాకపోయినా వేరే కంపెనీకి చేంజ్ అయ్యేటప్పుడైనా మనకు ప్రాబ్లం ఉండదు. ఎలా రా అట్లా కంపెనీకి ఇట్లా స్కిల్స్ నేర్చుకున్నది అంటే బయట ఎవరు నేర్పిస్తారు? ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఊరికే చెప్తారు, కానీ అది చెప్పినవి ఏవి పాటించారు కదా. కోడింగ్ ట్యూటర్ అని ఒక ఆఫీస్ ఉంది మావా, దాంట్లో వాళ్ళే ఇంటర్న్షిప్ ఇస్తారు. నీకు కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, కార్పొరేట్ స్కిల్స్ వాళ్ళే ఇంటర్న్షిప్ ఇచ్చి వాళ్ళే వాళ్ళ క్లయింట్స్ దగ్గర మనల్ని డిప్లాయ్ చేస్తారు మావా. మంచి ఆపర్చునిటీ. మొన్నే మా తమ్ముడిని జాయిన్ చేయించా. నువ్వు వాళ్ళకి కాల్ చేయి, ఫస్ట్ నంబర్ ఇస్తాను. చేస్తామా? అంటే ఇప్పుడు ఈ బీజీవీ కానీ ఆ స్కిల్స్ ఇష్యూ, పర్ఫార్మెన్స్ ఇష్యూ అలాంటివి ఏమి ఉండవా? నేను అక్కడ జాయిన్ అయితే నీకు జాబ్ కావాల్సినవన్నీ వాళ్ళే నేర్పిస్తారు మావా. నువ్వు జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచి నేను ఎంప్లాయీ లాగా ట్రీట్ చేస్తారు. నువ్వు ఆఫీస్లో వర్క్ చేసిన అన్ని రోజులకి నీకు జెన్యున్ సర్టిఫికేట్స్ ఇస్తారు, అన్నీ ఇస్తారు మావా. అయితే నా ప్రాబ్లమ్ సెట్ అయినట్టే. నెంబర్ ఇయ్యారని కాల్ చేస్తాను ఇప్పుడే. 9697969788. ముందు కాల్ చేయగలదు నువ్వు. చేస్తాను ఒక నిమిషం. హలో, కోడింగ్ ట్యూటర్ అండి. నా పేరు రంజిత్ అండి. అది మీ ఇంటర్న్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. దాని డీటెయిల్స్ నేను చెప్తారా? ఓకే 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 మేడం, రేపు మార్నింగ్ 11:30కి వచ్చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ మావా. నువ్వు రేపు ఆఫీస్కి వెళ్ళు, ముందు మా తమ్ముడు కూడా మాట చెప్పి పెడతా. సరే మా, అదే 11:30కి రమ్మన్నారు రేపు మార్నింగ్. నేను వెళ్ళి కాల్ చేస్తాను. ఓకే, ఫర్దర్గా డీటెయిల్స్ అన్నీ చూసుకొని అది ఏదో నాకు ఓకే అయితే నా లైఫ్ సెట్ రా. అంతే మావా. హాయ్ మామా. హలో, చెప్పు మామ. అదే నువ్వు చెప్పినట్టు కోడింగ్ ట్యూటర్కి వచ్చి వీళ్ళని కలిశాను రా. వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అంతా నాకు బాగా నచ్చింది. నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందిరా, నా లైఫ్ సెట్ అవుతుందని. సూపర్ మామ. మరి ఎప్పుడు జాయిన్ అవుతున్నావు? ట్రయల్ పీరియడ్ జాయిన్ అయ్యాను రా. మండే నుంచి రమ్మన్నారు. ఇంక మండే నుంచి వచ్చేస్తాను. ఎక్సలెంట్ మామ. మనం ఈవినింగ్ కలుద్దాం మామ. షూర్ మామా, థ్యాంక్ యూ మామా, బాయ్. ఓకే మామ, బాయ్.